నిన్న మనం స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ కి సంబంధించిన పర్క్విజిట్స్ టాక్సబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే 17(2)(3) గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 17(2)(1) ఏంటమ్మా రెంట్ ఫ్రీ అకామిడేషన్, 17(2) ఏంటమ్మా కన్సెషనల్ రెంట్, 17(2)(3) ఏమా specified perquisites or amenities or benefits which is free of cost, either free of cost or at a concessional rate provided to specified employees. Specified employees అంటే ఏంటనేది మనం చూసాం. ఆ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ కి సంబంధించిన వాళ్ళకి వచ్చే పర్క్విజిట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏమేమి ఉన్నాయమ్మా? ఫస్ట్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ కి సంబంధించిన డొమెస్టిక్ సర్వెంట్. ఫస్ట్ ఏంటమ్మా? డొమెస్టిక్ సర్వెంట్. సెకండ్ ఏంటి? గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై. తర్వాత ఏదమ్మా? ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1000 రూపీస్ అనేది చిల్డ్రన్ కి మాత్రమే. ఓకేనా? సో 1000 దాటితే ఎంటైర్ అమౌంట్ ట్యాక్సబుల్. ఓకే. తర్వాత మోటార్ కార్. మోటార్ కార్ కి వచ్చేసరికి గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటి? మోటార్ కార్ కి సంబంధించిన దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా? వేర్ అండ్ టేర్. అంటే కార్ అనేది ఎంప్లాయీది అయితే వేర్ అండ్ టేర్, అదే ఎక్స్పెన్సెస్ ఎంప్లాయీ ఇంకర్ అవుతున్నాడంటే ఎక్స్పెన్సెస్ వరకు. అలా కాకుండా కార్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎంప్లాయీ అంటే నో బెనిఫిట్. కారు ఎక్స్పెన్సెస్ రెండు కూడా ఎంప్లాయర్ అనుకుంటే రెండింటికి బెనిఫిట్ అమ్మా, రెండింటికి బెనిఫిట్ ట్యాక్స్ చేయాలి. అందులోని ఫర్ అఫీషియల్ పర్పస్ అనుకుంటే అసలు ఏమీ ట్యాక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ పర్సనల్ అనుకుంటే ఫుల్లీ ట్యాక్సబుల్. ఫర్ పార్ట్లీ పార్షియల్, ఫర్ పర్సనల్ అండ్ పార్ట్లీ అఫీషియల్ అని చెప్పేసి అనుకుంటే దాన్ని సపరేట్ గా మనం క్యాలిక్యులేషన్ అనేది ఇచ్చారు. అంతే కదమ్మా? వేర్ అండ్ టేర్ అంటే ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలంటే ఏం చెప్పారమ్మా? 10% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్. ఓకే, రైట్. సో ఒకసారి చూడమ్మా, నార్మల్ వేర్ అండ్ టేర్ ఆఫ్ ది మోటార్ కార్ షెల్ బి ఎట్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? 10% ఆఫ్ ది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది మోటార్ కార్ ఆర్ కార్స్ అని చెప్పేసి అని చెప్పాడు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత ఫ్రీ ఆర్ కన్సెషనల్ టికెట్స్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఏంటిది? రూల్ 36. ఏ రూల్స్ అమ్మా ఇవి? వాల్యుయేషన్ రూల్స్ అమ్మా. ఏంటివి? వాల్యుయేషన్ రూల్స్. Provision of transportation to employees or to any member of his household by the employer who is engaged in the carriage of the passengers or goods అని చెప్పేసి అంటున్నాడు. అంటే కన్సెషనల్ టికెట్స్ ఇచ్చారంట. ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ ఎక్కడ వర్క్ చేస్తున్నాడంట? ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ లో. ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అంటే లైక్ ఇండియన్ రైల్వేస్, లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ ఇలాంటి చోట్ల పనిచేస్తున్నాడంట. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో ఉన్న దాంట్లో ప్యాసింజర్స్ ని కానీ గూడ్స్ ని కానీ ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో వీడు ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పుడు వీడికి కానీ ఆ ఎంప్లాయీకి కానీ లేకపోతే మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కానీ టికెట్స్ కనుక కన్సెషనల్ రేట్ కానీ ఫ్రీగా కానీ మీకు ఇచ్చినట్లయితే అవి ఎవరి చేతిలో ట్యాక్సబుల్ అవుతాయంట? స్పెసిఫైడ్ ఎంప్లాయీ చేతిలో ట్యాక్స్ అవుతాయంట. ఎలా ట్యాక్స్ అవుతాయి చూడండి. ఇక్కడ ఎంత వాల్యూ అనేది ట్యాక్సబుల్ అంటే ట్యాక్సబుల్ అవుతుందనే కదా మనం చూస్తున్నాం. వాల్యుయేషన్ రూల్స్ అనేవి 36 లో ఏం చెప్తున్నారు మనకి? వాల్యుయేషన్ రూల్సే కదమ్మా మనం మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ కి గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై లో ఎంప్లాయర్ కనుక ఓన్ సోర్సెస్ నుంచి ప్రొవైడ్ చేస్తే ఏమన్నారు? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈస్ ద వాల్యూ టు బి కన్సిడర్డ్ అని చెప్పేసి అని అన్నారు కదమ్మా. ఒకవేళ వాడే ఎక్కడి నుంచి ఎక్స్టర్నల్ ఏజెన్సీ నుంచి తీసుకుని ఇస్తున్నట్లయితే ఎక్స్టర్నల్ ఏజెన్సీకి ఎంతైతే పే చేస్తాడో ఆ పే చేసింది పర్క్విజిట్ అని చెప్పేసి అని అన్నారు. అంటే వాల్యూ అరైవ్ అవుతున్నాం. ఆ బెనిఫిట్ ని మనం తెలుసుకుని ఆ బెనిఫిట్ యొక్క వాల్యూ అనేది మనం అరైవ్ అవుతున్నాం. అంతే కదమ్మా? సో ఇక్కడ కూడా ఎలా చూడండి. ఇన్ కేస్ ఎంప్లాయీ ఈజ్ ఆఫ్ ఎన్ ఎయిర్లైన్స్ ఆర్ రైల్వేస్, ఎయిర్లైన్స్ కానీ రైల్వేస్ కానీ ఎంప్లాయీ అయితే కనుక వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో టికెట్లు ఇచ్చినా లేకపోతే కన్సెషనల్ రేట్ కి టికెట్స్ ఇచ్చినా ఎవరికి? ఎంప్లాయీకి కానీ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కానీ. మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ డెఫినేషన్ మాత్రం స్పెసిఫిక్ గా ఉంటుంది దీనికి సంబంధించింది. అర్థమైందా? అందులో ఎవరెవరు వస్తారు? స్పౌస్, చిల్డ్రన్, తర్వాత చిల్డ్రన్ అండ్ దేర్ స్పౌసెస్, తర్వాత పేరెంట్స్, సర్వెంట్స్ అండ్ డిపెండెంట్స్. అర్థమవుతుందా? ఇక్కడ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే డెఫినేషన్ వేరేగా ఉంటుంది. ఫ్యామిలీ అనలేదు అక్కడ వాడు. అర్థమైందా? ఫర్ ది పర్పస్ ఆఫ్ taxability of perquisites, member of household is different from the family. Is it clear or not?
సో ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎయిర్లైన్స్ కానీ రైల్వేస్ కానీ అయితే కనుక వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ షాల్ బి టేకెన్ యాజ్ నిల్ అంట. అంటే ఇప్పుడు మీరు ఎయిర్లైన్స్ లో పనిచేస్తున్నారమ్మా, మీ ఎయిర్లైన్స్ వాడు ఎంత మంచివాడు అంటే కనుక మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కానీ ఎవరైనా సరే మీరు ట్రావెల్ చేస్తుంటే కనుక ఫ్రీ టికెట్స్ ఇస్తున్నాడంట. ఫ్రీ టికెట్స్ ఇస్తుంటే మీకు ఆ వచ్చిన బెనిఫిట్ ని ఎంతగా వాల్యూ కింద తీసుకోవాలంటమ్మా నిల్, అంటే ట్యాక్స్ చేయరంట. అర్థమైందా? రైట్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ ఎంప్లాయీ అంటే రైల్వేస్ ఎయిర్లైన్స్ కాకుండా ఎయిర్వేస్ కాకుండా ఇంకేదైనా ఎంప్లాయీ అయితే కనుక ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాల్యూ ఆఫ్ సచ్ బెనిఫిట్ ఆర్ ఎమ్యూనిటీస్ ఆఫర్డ్ బై సచ్ ఎంప్లాయర్ టు పబ్లిక్, అంటే జనరల్ పబ్లిక్ అయితే ఎంత ఆఫర్ చేస్తారో చూసి ఆ వాల్యూ ఇటు దగ్గర చార్జ్ చేయలేదు కదా. ఇప్పుడు సపోజ్ నేను APSRTC లో పనిచేస్తున్నాను, విచ్ ఇస్ నాట్ ఎయిర్వేస్ ఆర్ రైల్వేస్, కాబట్టి ఇదేంటి రోడ్ వేస్, అంతేనా? సో కాబట్టి ఇక్కడ ఏంటి, నేను APSRTC రోడ్ ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తున్నాను కాబట్టి అక్కడ నాకు కానీ నా మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కానీ ఇక్కడ టికెట్స్ ఫ్రీగా ఇచ్చారనుకోమ్మా, అది జనరల్ పబ్లిక్ అయితే ఎంత ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి అని చూసి ఆ వాల్యూని ఏం చేయమంటున్నాడు, ట్యాక్స్ చేసామని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇఫ్ ప్రొవైడెడ్ అట్ కన్సెషనల్ రేట్ అంటే అమౌంట్ ఏమైనా కలెక్ట్ చేస్తే, అంతేనా? అమౌంట్ ఏమైనా కలెక్ట్ చేస్తే ఏం చేస్తాం, వాల్యూ మైనస్ చేసి మిగిలిందాన్ని ట్యాక్స్ చేస్తాం, అంతే కదమ్మా. ఎంతైతే బెనిఫిట్ వస్తుందో అంతే కదా ట్యాక్స్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి ఫ్రీ ఆర్ కన్సెషనల్ టికెట్స్ రూల్. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయినాయమ్మా, పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ either ఫ్రీ ఆఫ్ కాస్టా కన్సెషనల్ రేటా, రెండు కవర్ అవుతుంది. అంటే వాల్యూ ఆఫ్ ది బెనిఫిట్ లోంచి ఏదైనా అమౌంట్ కలెక్ట్ చేస్తే కనుక అది మైనస్ చేస్తాం అనుకోమ్మా, అదేంటి కన్సెషనల్ రేట్ కింద లెక్క. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ అమ్మా, ఇది మనం చూడబోయేది ఏంటంట, పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. ఎవరి చేతిలో ఉంట, అందరు ఎంప్లాయీస్ చేతిలోనే ట్యాక్సబుల్ అవుతుందంట. అమ్మ 17(2)(3) కి 17(2)(4) కి మనం ఒక డిఫరెన్స్ చెప్పాను నేను. ఏంటా డిఫరెన్స్? ఆబ్లిగేషన్ అనేది ఎవరి పేరు మీద ఉండాలి? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆబ్లిగేషన్ ఎవరి పేరు మీద ఉండాలి? ఎంప్లాయర్ పేరు మీద ఉండాలి. అంతేగాని ఎంప్లాయీ పేరు మీద ఉన్న ఆబ్లిగేషన్ కనుక ఎంప్లాయర్ పే చేస్తున్నట్లయితే అప్పుడు 17(2)(3) లోకి వస్తుందా? రాదు. ఎందుకంటే స్పెసిఫిక్ గా దానికి ఒక క్లాజ్ ఉంది. ఏంటా క్లాజ్? ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ మెట్ బై ఎంప్లాయర్ 17(2)(4. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఉంది. ఆ కనెక్షన్ నా పేరు మీద ఉంది. మీరు ఎంప్లాయర్, నేను ఎంప్లాయీ అని చెప్పేసి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. సో నేను ఎంప్లాయీ అనుకుంటే ఆ గ్యాస్ కనెక్షన్ నేను నా పేరు మీద తీసుకుంటే ఆ గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన డబ్బులు మీరు కడుతున్నారంట. అక్కడ కట్టాల్సిన ఆబ్లిగేషన్ ఎవరు? కట్టకపోతే కనుక ఎవరి మీదకి వస్తారమ్మా? ఎంప్లాయీ, ఎంప్లాయరా? నా పేరు మీద తీసుకున్నాను, నేను ఎంప్లాయీని, మీరు ఎంప్లాయర్ అన్నాను అంటే ఇక్కడ నా పేరు మీద కనెక్షన్ తీసుకున్నాను కాబట్టి ఒకవేళ నేను వాడేసుకుని డబ్బులు కట్టలేదు అనుకోమ్మా, ఎవరి మీదకి వస్తారమ్మా? నా మీదకి వస్తారు కదా, ఎంప్లాయీ మీదకి వస్తారు కదా. అంటే ఆబ్లిగేషన్ ఎవరికి ఉన్నట్టు? ఎంప్లాయీ మీద ఉన్నట్టు. కానీ నా ఆబ్లిగేషన్ మీరు పే చేశారంట. అలాంటప్పుడు స్పెసిఫైడ్ ఎంప్లాయీ చేతిలో మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుందా అంటే ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ 17(2)(3). ఇట్ ఈస్ కవర్డ్ అండర్ 17(2)(4 అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. డొమెస్టిక్ సర్వెంట్ ని నేను ఎంప్లాయ్ చేసుకోవాలా, మీరు ఎంప్లాయ్ చేస్తారా? అంటే మీరు ఎంప్లాయ్ చేస్తే ఒకలాగా, నేను ఎంప్లాయ్ చేసుకుంటే ఒకలాగా. అంతేనా? నేను ఎంప్లాయ్ చేసుకున్నాను అనుకో, నేను సర్వెంట్ ని పెట్టుకుంటే ఆ సర్వెంట్ కి శాలరీ మీరు పే చేస్తున్నారంట. సర్వెంట్ తో ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయింది ఎవరు? నేను ఎంప్లాయీ. నేను ఎవరు? ఎంప్లాయీ అనుకుంటే కనుక నేను ఎంటర్ అయితే కనుక అక్కడ ఏమవుతుందమ్మా? ఆబ్లిగేషన్ ఎవరికి ఉంటుంది? ఎంప్లాయీకే కదమ్మా ఉంటుంది ఆబ్లిగేషన్, పే చేయాల్సిన ఆబ్లిగేషన్. సో ఆ శాలరీ పే చేసింది ఎవరంట? మీరు పే చేశారు అని చెప్పేసి అనుకుంటే ఈజ్ ఇట్ ట్యాక్సిబుల్ అండర్ ఓన్లీ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ చేతిలో మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుందా? నో, ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ఆల్ ద ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకు? విచ్ ఈస్ కవర్డ్ అండర్ 17(2)(4 స్పెసిఫికల్లీ. 17(2)(3 లో కవర్ అయి ఉంటే కనుక అప్పుడు ఏమై ఉండేది? స్పెసిఫైడ్ ఎంప్లాయీ. ఓకేనమ్మా? రైట్. సో ఇప్పుడు చూడండి, in addition to the perquisites applicable for specified employees, the following are taxable in case of all employees. అమ్మా all employees అంటే ఇక్కడ ఎవరెవరు వస్తారు? మీనింగ్ ఆఫ్ all employees ఏంటి? స్పెసిఫైడ్ as well as
నాన్ స్పెసిఫైడ్. స్పెసిఫైడ్ లో వాళ్ళ చేతుల్లోని, నాన్ స్పెసిఫైడ్ వాళ్ళ చేతుల్లో, ఇద్దరు చేతుల్లోని ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం. అర్థమైందా? రైట్. ఎనీ సమ్ పెయిడ్ బై ఎంప్లాయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ. ఎవరు పే చేశారంట? ఎంప్లాయర్ పే చేశారంట. ఆబ్లిగేషన్ ఎవరిదంట? ఎంప్లాయీ. ఎంప్లాయీ ఆబ్లిగేషన్ మెట్ బై ఎంప్లాయర్ అనుకుంటే కనుక దాన్ని ఏమన్నాం? 17(2)(4). The employer may pay sum towards any obligation on behalf of employees. Such could be in the nature of expenses or bills or usage of gas, electricity, water supply or salary to domestic servant. వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మనం చూసినవే కదా. ఇవన్నీ కూడా ఎక్కడ చూసినవి? 17(2)(3)లో చూసాం కదా. మళ్ళీ 17(2)(4)లో చెప్తాడండి. అక్కడ ఆబ్లిగేషన్ ఎంప్లాయీకి లేదు, కానీ ఇక్కడ ఆబ్లిగేషన్ ఎంప్లాయీకి ఉంది. ఉంటే అందరు ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. Such sum paid by employer in respect of any obligation of employee under section 17(2)(4) shall be chargeable as a taxable perquisite in case of all the employees. If the employer pays the salary for the domestic servant employed by the employee, the actual amount of borne by the employer is chargeable to tax as perquisite in case of all employees. ఎవరు ఎంప్లాయ్ చేసుకున్నాడమ్మా? డొమెస్టిక్ సర్వెంట్ ని ఎంప్లాయ్ చేసుకుంటే కనుక అది అక్కడ ఏమంటున్నారు? It is taxable in the hands of all employees, not specified employees, not only specified employees. అర్థమైందా? తర్వాత మనకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ అన్నాడమ్మా. రెంట్ ఫ్రీ అకామిడేషన్ అందరు ఎంప్లాయీస్ చేతిలోని ట్యాక్సిబుల్ అయ్యే కేసు గురించి మనం మాట్లాడాడు. అలాగే వాల్యూ ఆఫ్ ది కన్సెషనల్ రెంట్ కూడా మనకి ఏమంటున్నాడమ్మా? ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ది ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సిబుల్ అయ్యే కేసులో మనకి మాట్లాడాడమ్మా. Is it clear or not? Yes or no? నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఆల్ ఎంప్లాయీస్ చేతిలో ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నామమ్మా. ఇందులో అదర్ క్లాసెస్ కూడా కవర్ అవుతున్నాయి. ఏ క్లాసెస్ కవర్ అయినాయి? రెంట్ ఫ్రీ అకామిడేషన్ కవర్ అయింది, కన్సెషనల్ రెంట్ కవర్ అయింది, అలాగే 17(2)(4)లో ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బై ఎంప్లాయర్ కూడా కవర్ అయింది. నెక్స్ట్ ఏంటంట? అమౌంట్ ఆఫ్ పేబుల్ బై అన్ ఎంప్లాయర్ టు ఎఫెక్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది ఎస్ఎస్సి. అంటే ఎంప్లాయీ లైఫ్ మీద ఏదైనా ఇన్సూరెన్స్ కోసం డబ్బులు పే చేస్తే గనక, మన లైఫ్ ఆఫ్ ది ఎంప్లాయీ పేరు మీద డబ్బులు పే చేస్తే గనక, ఇన్సూరెన్స్ పే చేస్తే గనక అని అంటున్నాడు. ఇప్పుడు కీ మ్యాన్ ఇన్సూరెన్స్ ఉందమ్మా, ఆన్ ది లైఫ్ ఆఫ్ ది ఎంప్లాయీ కదా అది కూడా పే చేసేది. కానీ దాని మీద వచ్చిన ప్రొసీడ్స్ ఎవరు తీసుకుంటారు? ఎంప్లాయర్ తీసుకుంటాడు. ఓకేనా? ఒకవేళ ఆడు మంచోడైతే అసైన్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ తీసుకునేది ఏ ఆబ్జెక్టివ్ తో? వాడికి వచ్చే నష్టాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి. అవునా? అని ఇక్కడ అదే దాని గురించి మాట్లాడుతున్నాడా? కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాట్లాడుతున్నాడా? నో, ఇక్కడ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాట్లాడట్లేదంట. ఎంప్లాయీకే డబ్బులు చెందేలాగా ఆ ప్రీమియం వల్ల పే చేస్తే, ఇన్సూరెన్స్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది ఎంప్లాయీ పే చేయడం వల్ల అది ఎవరికి బెనిఫిట్ పొందుతుందంట? ఎంప్లాయీకి బెనిఫిట్ పొందేలా కనుక పాలసీ తీసుకున్నట్లయితే ఆ దానికి ప్రీమియం ఎవరు పే చేస్తున్నారంట? ఎంప్లాయర్ పే చేస్తున్నట్లయితే అది 17(2)(5)లోకి వస్తుందంట. చూడండి, అమౌంట్ పైబుల్ బై ఎంప్లాయర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు ఎఫెక్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది ఎస్ఎస్సి ఆర్ ఎఫెక్ట్ ఎ కాంట్రాక్ట్ ఫర్ అన్ యాన్యుటీ other than payment made to RPF and approved superannuation fund or deposit linked insurance fund established under the Coal Mines Provident Fund or Employees Provident Fund and Miscellaneous Provident Fund Act is taxable as a perquisite in case of all employees. అంటే నార్మల్ గా మనం ఇన్సూరెన్స్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది ఎంప్లాయీ తీసుకుంటే దట్ ఈస్ ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి సింపుల్ గా చెప్తున్నాడు. అర్థమైందా? పే చేసిన ప్రీమియం ట్యాక్సిబుల్ అవుతుంది. హౌవెవర్ ఇన్సూరెన్స్ ప్రీమియం paid by employer on behalf of the employee are not regarded as a perquisite in the hands of the employee as there is a uncertainty in receiving the benefit అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఇక్కడ ఎవరు కడుతున్నారంటే అమ్మా? paid by employer on behalf of అనుకుంటే కనుక అక్కడ ఏమంటున్నాడు? it is not regarded as perquisite in the hands of
in the hands of employees as there is uncertainty in receiving the benefit. Okay, so ikkada ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కట్టాల్సిన ఆబ్లిగేషన్ ఎవరిది? ఎంప్లాయీ. అది కట్టింది ఎవరు? ఎంప్లాయర్ కట్టాడు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ట్యాక్స్ చేయాలా అంటే అవసరం లేదని చెప్పేసి చెప్తున్నాడు. అది కాకుండా నార్మల్ గా ఏదైనా ప్రీమియం, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటిది ఏదైనా పే చేస్తే కనుక అప్పుడు ఏమవుతుందంట? ఎవరి పేరు మీద కట్టాడు? ఎంప్లాయీ పేరు మీద కట్టాడు. దాని ప్రీమియం ఎవరు పే చేస్తున్నారు? ఎంప్లాయర్ పే చేస్తున్నాడు అనుకుంటే కనుక ఇక్కడ ఏం చేస్తారంటమ్మా? దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్. అర్థమైందా? నెక్స్ట్, మా అందరు ఎంప్లాయీస్ చేతిలో వచ్చే ట్యాక్సిబుల్ అయ్యే కేసు గురించే కదమ్మా మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు వాల్యుయేషన్ రూల్ 371 దేని గురించి మాట్లాడుతున్నాడంటమ్మా? ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ కన్సెషనల్ లోన్. మా ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ కన్సెషనల్ లోన్ అని చెప్పేసానంటే ఏంటది? ఎంప్లాయర్ ఏమిస్తున్నాడు మీకు? లోన్ ఇస్తున్నాడు. బయట ఎవరైనా ఇస్తారా? బయట ఎవరైనా లోన్ ఇస్తారా మీకు? ఊరికనే వితౌట్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఇస్తారా మీకు లోను? సో పక్కనోడు అడిగితే పక్కనోడిని 10 రూపాయలు ఇస్తానరా అని చెప్పేసి అంటేనే ఇవ్వడు మన మొక్కలకి, అంతేనా? సో కానీ ఎంప్లాయర్ మీకు ఏం చేస్తున్నాడమ్మా? మీ మొక్కలు చూసి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తున్నాడంట, ఆర్ అట్ కన్సెషనల్ రేట్ లో లోన్ ఇస్తున్నాడంట. మరి అది మీకు బెనిఫిటా కాదా? ఎస్ ఆర్ నో? మరి ఆ బెనిఫిట్ ఏం చేయాలి? ట్యాక్స్ చేయాలా లేదా? ఎస్ ఆర్ నో? సో బెనిఫిట్ అంటూ వస్తుందంటే కనుక ఆ బెనిఫిట్ ని ట్యాక్స్ చేయడానికి రెడీగా ఎవరు ఉంటారమ్మా? గవర్నమెంట్ ఉంటుంది, అంతేనా? రైట్. సో ఇక్కడ బెనిఫిట్ ని ట్యాక్స్ చేస్తుందంట గవర్నమెంట్. ఎలాగా? ఎలా? హౌ టు క్యాలిక్యులేట్ ద బెనిఫిట్? బెనిఫిట్ ని వాల్యూ చేయడం ఎలాగా? బెనిఫిట్ ఉందని తెలుసు అమ్మా. మీకు 10 లక్షలు లోన్ ఇచ్చి, నేను ఎంప్లాయర్, మీరు ఎంప్లాయీనమ్మా, నేను మీకు 10 లక్షలు లోన్ ఇచ్చాను అవసరం అనగానే. ఓకే, సో తిరిగి ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ వద్దులేమ్మా, నువ్వు నాకు అసలు కట్టి చాలు అని చెప్పేసి అని అన్నా. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు 10 lakhs నేను మీకు ఇచ్చాను కదా, తిరిగి ఏం కట్టమన్నానమ్మా? ప్రిన్సిపల్ ఒకటే పే చేయి, నాకు ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను చెప్పాను. రైట్. ఇప్పుడు అందులో బెనిఫిట్ ఉందా లేదా? ఉంటే ఎంత బెనిఫిట్ ఉంది? ఎంత బెనిఫిట్ ఉందమ్మా? సో ఇక్కడ ఎలా ఏం జరుగుతుందంటే, గవర్నమెంట్ బ్యాంక్ వెళ్ళాం అనుకోమ్మా, నేషనలైజ్డ్ బ్యాంక్, వాట్ ఐ మీన్ టు సే నేషనలైజ్డ్ బ్యాంక్. వాడంట నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ 12% ఇస్తానన్నాడు లోన్. ఓకే, సో అదే లోన్ ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వెళ్ళానంట. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వెళ్తే వాడు ఏమన్నాడంట? అక్క 14% కి ఇస్తానన్నాడంట లోన్. ఓకే, రైట్. సో అది ఇంకా ఉంటాయి కదమ్మా, ఈ ఫైనాన్స్ కంపెనీలకి వెళ్ళానంట. ఫైనాన్స్ కంపెనీలకి వెళ్తే వాడు అన్నాడంట 16% కి ఇస్తాను అని అన్నాడంట లోన్. సో నేషనలైజ్డ్ బ్యాంక్ ఎంత అన్నది? 12%. సో ప్రైవేట్ బ్యాంక్ 14%, ఈ ఫైనాన్స్ వాళ్ళు 16%. సో మార్వడి వాడు మాకు బాగా తెలిసినోడు ఉన్నాడంట, వాడి దగ్గరికి వెళ్తే ధర్మ వడ్డీ 24% అడిగాడు అంటాడు. ఓకే, అడగడంలో తప్పలేదు కదమ్మా. రైట్. సో ఇక్కడ నీకు ఎంత బెనిఫిట్ వచ్చినట్టు? 24% బెనిఫిటా, 18% బెనిఫిటా, 16% బెనిఫిటా, 14% బెనిఫిటా, 12% బెనిఫిటా? ఎంత పర్సెంట్ బెనిఫిట్ వచ్చినట్టమ్మా? అదే మీరు మార్వాడి పడితే రప్పు చేసుకుంటే ఉన్నట్లయితే 24% వచ్చేది కదా. మరి ఆ 24% మీకు మిగిలిపోయింది కదా. అంటే వాల్యుయేషన్ చేయడంలో డిఫరెంట్ ఉన్నాయి కదమ్మా. మరి ఈ డిఫరెంట్ వాల్యుయేషన్ చేయడాన్ని ఇక్కడ వాల్యుయేషన్ రూల్ ఏం చెప్తుందా అనేది చూడాలమ్మా. ఇక్కడ వాల్యుయేషన్ రూల్ ఏం చెప్తుంది తెలుసమ్మా? సో జనరల్ గా మనకి ఏదన్నా సరే అంటే ఇలాంటి రెఫరెన్సెస్ కనుక వస్తే ఫస్ట్ మన వాళ్ళందరూ కూడా ఎస్బీఐకి వెళ్తారంట. ఏంటది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత లోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే చార్జ్ చేస్తుందో ఆ ఇంట్రెస్ట్ ని మనం తీసుకోవాలంటమ్మా. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో సార్ నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను సార్, దానికి లోన్ అడిగాను. ఓకే, ఎంత పర్సెంటేజ్ అన్నాడమ్మా? 7% అన్నాడు ఎగ్జాంపుల్. ఓకే,
రైట్ సార్ నాకు పర్సనల్ లోన్ కావాలి అని చెప్పేసి అన్నాను. వాడు ఎంత అన్నాడంట, స్టేట్ బ్యాంక్ వాడు 11% అన్నాడంట. ఓకే, పర్సనల్ లోన్ కావాలి అంటే 11% అన్నాడంట. సార్ ఇక్కడ నాకు సమ్ మార్టిగేజ్ లోన్ కావాలి అంటే 8% 10% చెప్పాడంట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ తీసుకోవాలి నేను? ఇప్పుడు ఎస్బీఐ అన్ని లోన్కి ఒకే ఇంట్రెస్ట్ చేస్తుందా? మరి అలాంటప్పుడు ఎస్బీఐని రిఫరెన్స్ గా తీసుకోమన్నప్పుడు నేను లోన్ ఎంప్లాయర్ దగ్గర తీసుకున్నా, రిఫరెన్స్ మాత్రం ఎవరి దగ్గర తీసుకోవాలి? ఎస్బీఐ రిఫరెన్స్ తీసుకుని నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బెనిఫిట్ అంటే అంతేనా? ఎస్ ఆర్ నో? ఎంప్లాయర్ ఇచ్చిన అప్పుకి రిఫరెన్స్ ఎస్బీఐ దగ్గరికి వెళ్తే ఆడేమడిగాడంటమ్మా, నువ్వు ఏ టైప్ ఆఫ్ లోన్ తీసుకుంటావు నా దగ్గర అని చెప్పేసి అడిగాడంట. హౌస్ లోన్ తీసుకుంటే ఒకలాగా నేను ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాను, పర్సనల్ లోన్ తీసుకుంటే ఒకలాగా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాను, ఓడికిని తీసుకుంటే ఒకలాగా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాను, ఇలా వేరే పర్పస్ వైజ్ గా నాకు ఇంట్రెస్ట్ చెప్తున్నాడంటే ఇప్పుడు ఎంత బెనిఫిట్ వచ్చిందంటే నాకు, అంటే వాల్యూ ఎంత అనేది తీసుకోవాలి నేను ఇక్కడ అమ్మా. అంటే నేను ఎస్బీఐలో ఏ పర్పస్ కి అయితే ఇంట్రెస్ట్ రేట్ ఉందో అక్కడ ఇక్కడ ఎంప్లాయర్ దగ్గర నుంచి అదే పర్పస్ తీసుకున్నానా లేదా అని చెప్పేసి వెరిఫై చేసుకోవాలా. ఎంప్లాయర్ దగ్గర నుంచి నేను తీసుకున్న అప్పు దేనికోసం ఏ పర్పస్ మీద తీసుకున్నానో అదే పర్పస్ మీద ఎస్బీఐ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఇంట్రెస్ట్ ఎంత అయితే చార్జ్ చేస్తారో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది ట్యాక్సిబుల్ అవుతుందా? ఎస్ ఆర్ నో? ఆన్సర్ ఈస్ ఎస్. ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నప్పుడు ఎంప్లాయర్ దగ్గర నుంచి ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నారో చూడాలంట. అదే పర్పస్ కి ఎవరు చూడాలంటమ్మా? ఎస్బీఐ మీకు ఎంత ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తుందో చూడాలంట. అప్పుడు సపోజ్ నేను నా ఎంప్లాయర్ దగ్గర నుంచి నేనేం చేశానంటమ్మా, ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకున్నానంట. ఓకేనా? సో అప్పుడు ఇక్కడ నేను దేంతో కంపేర్ చేయాలి? ఎస్బీఐ హోమ్ లోన్ తో నేను కంపేర్ చేయాలి. ఓకేనా? సార్ నేను మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి నా ఎంప్లాయర్ దగ్గర నుంచి 10 లక్షలు అప్పు తీసుకున్నానంట. అప్పుడు ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి లోన్ ఎంత అయితే ఇస్తారు, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అయితే ఇస్తారో అది తీసుకోవాలా? పెళ్లి చేసుకోవడానికి ఎవడం లోన్ ఇస్తాడా? ఓకే, సో పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి పెట్టాడు పేరు, దానికి ఏమంటాడమ్మా? పర్సనల్ లోన్. ఓకేనా? సో ఆ పర్సనల్ లోన్ కి ఇంట్రెస్ట్ ఎంత అయితే చార్జ్ చేస్తాడో ఆ లోన్ కి మీద ఇంట్రెస్ట్ అనేది తీసుకోవాలంట. సార్ నేను ఎడ్యుకేషన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్, నా పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ కి నాకు లోన్ కావాలి అని చెప్పేసి నా ఎంప్లాయర్ని అడిగితే లోన్ ఇచ్చాడు సార్. అలాంటప్పుడు ఎడ్యుకేషనల్ లోన్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఆ ఎడ్యుకేషనల్ లోన్ కి ఎస్బీఐ వాడు ఎంత ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాడో అది తీసుకోవాలన్నా. అర్థమైందా? అంటే ఇక్కడ ఏదైతే పర్పస్ కోసం నువ్వు లోన్ తీసుకుంటున్నావు ఎంప్లాయర్ దగ్గర నుంచి అదే పర్పస్ కి ఇంట్రెస్ట్ ఎంత చార్జ్ చేస్తుంది ఎస్బీఐ అది తీసుకోవాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మా క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? ఇంకంతా క్లియర్ గా వచ్చేసినట్టేనా? అర్థమైపోయిందా? ఒక క్వశ్చన్ అడగనా? ఎప్పుడుది? అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుందా, మారిపోతూ ఉంటుందా? మారిపోద్దా? పోనీ మారింది, సంవత్సరానికి ఒకసారి మారుతుందా, రోజుకి ఒకసారి మారుతుందా? సంవత్సరానికి ఒకసారేనా, రోజుకి ఒకసారి మారుతుందా? ఆర్బీఐ రేట్లు ఎప్పుడు మారిస్తే అప్పుడు మారిపోతుంది. ఓకే, ఆర్బీఐ వాడు ఫిక్స్డ్ గా మారుస్తాడు కదా, నెలకి 2 నెలలకి మారుస్తాడు కదా, వాళ్ళు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మార్చేస్తూ ఉంటారు. అవునా? అలాంటప్పుడు ఎస్బీఐ లో రేట్ కూడా సేమ్ ఉంటుంది కదా, సంవత్సరం అంతా ఒకటే కదా ఉంటది? ఒకటే ఉంటదా? మారిపోతూ ఉంటది. అవునా? వెంటనే అడగల. ఇప్పుడు తిని అడిగినట్టు మిగతా వాళ్ళకి కూడా డౌట్ రావాలి కదమ్మా. సార్ ఇంట్రెస్ట్ రేట్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు చేంజ్ అవుతూ ఉంటుందా ఉండదా? ప్రాక్టికల్ గా ఆలోచించాలి, అంతేనా కదా? సో ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు ఏ రోజు ఉన్న ఇంట్రెస్ట్ తీసుకోవాలి కదమ్మా? ఏ రోజైతే మనం లోన్ తీసుకున్నామో అదే రోజుకి ఎస్బీఐ వాడు ఎంతైతే ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నాడో ఆ రేట్ తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, అంతేనా అమ్మా? మనం ఇంట్రెస్ట్ పే చేసే టైంకి ఒకవేళ రేట్ చేంజ్ అయిపోతే ఆ రేట్ తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. ఓకే, సో అనుకోవడంలో తప్పలేదు కదా, అనుకోవడానికి ఏముంది, బోల్డ్ అని ఆలోచనలు ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్పాడు అనేది కదమ్మా మ్యాటర్. ఇప్పటివరకు మనం నేను చెప్పిన అన్ని కూడా చెప్పినట్ట, మనం అన్ని అనుకుంటున్నట్టు, అంతేనా? ఇక్కడ ఏం చెప్పాడు అనేది మనం క్లారిటీ తీసుకోవాలి సో ఫార్, అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. సో చూడండి,
the value of the benefit of the employee on account of interest-free or concessional loan for any purpose made available to him for or any member of his household shall be determined as a sum equal to the interest computed at the rates charged per annum by the State Bank of India. మరి ఏదైతే మనం పర్పస్ తీసుకున్నాం అదే పర్పస్ కి మనం ఇక్కడ SBI దగ్గరికి వెళ్ళి లోన్ అడిగితే వాళ్ళు ఏ లోన్ అయితే ఇస్తారో అది అని చెప్పేసి అని అన్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ మనకే ఇస్తారా మన మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కి ఇస్తారా? నా ఎంప్లాయర్ మా పనమ్మాయికి లోన్ ఇచ్చాడంట, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చాడంట, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎవరి మీద ట్యాక్స్ చేస్తారమ్మా? మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కి ఎంప్లాయర్ లోన్ ఇచ్చినా సరే అది ఎంప్లాయీ చేతిలోనే కదమ్మా ట్యాక్సిబుల్ అవుతుంది పర్క్విజిట్ కింద. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అర్థమైందమ్మా? సో మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కి లోన్ ఇచ్చినా సరే దాని మీద ఇచ్చిన ఇంట్రెస్ట్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది? ఎంప్లాయీ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? జాగ్రత్తగా చూడండి. As on the first day of the relevant previous year, in respect of the loans for the same purpose advanced by it, ఏ రోజున ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి? ఫస్ట్ డే ఆఫ్ ది రెలవెంట్ ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు ఇప్పుడు ఏ ప్రీవియస్ ఇయర్ లో ఉన్నాం మనం? 22, 23 ప్రీవియస్ ఇయర్ లో ఉన్నాం కరెంట్ రన్నింగ్. అలాంటప్పుడు SBI ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ కి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ తీసుకుందో అదే త్రూ అవుట్ ది ఇయర్ కి అప్లై చేయాలి. మనం పే చేసినప్పుడు లేకపోతే లోన్ తీసుకున్నప్పుడు సిమిలర్ డేట్ నాడు ఎంతైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోకూడదు. అర్థమవుతుందా? మనం పే చేసినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలా? లేకపోతే మనం లోన్ తీసుకున్న రోజునే ఇక్కడ SBI ఎంత ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నారు అది తీసుకోవాలా? మరి ఏం తీసుకోవాలి? 30 ఇక్కడ ఫస్ట్ ఏప్రిల్ నాడు ఏదైతే మనకి రేట్ ఉందో అదే రేట్ అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. అర్థమైందా? Next, interest calculation shall be with reference to the maximum outstanding monthly balance. ఇది కొంచెం సెపరేట్ మెథడాలజీ. ఏమంటున్నాడు? మాక్సిమం అవుట్ స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్. మంత్లీ బ్యాలెన్స్ ఎంత అవుట్ స్టాండింగ్ ఉన్నారో చూసి దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంట. అర్థమైందా? అంటే మనము అవుట్ స్టాండింగ్ దేని బేస్ చేసుకుని చేయాలి? ప్రతి నెల అవుట్ స్టాండింగ్ తీసుకోవాలి. ప్రతి నెల అవుట్ స్టాండింగ్ తీసుకోవాలి. తీసుకుని అవుట్ స్టాండింగ్ వాల్యూ తీసేసి అవుట్ స్టాండింగ్ వాల్యూ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంట. అమ్మా మనం ఇన్స్టాల్మెంట్ ఇన్ ఎరియర్స్, ఇన్స్టాల్మెంట్ ఇన్ అడ్వాన్స్ అని రెండు ఉంటాయి. అడ్వాన్స్ కి ఇన్స్టాల్మెంట్ కట్టేయచ్చు లేదా ఎరియర్స్ తో కట్టుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అడ్వాన్స్ గా కట్టినా ఎరియర్స్ గా కట్టినా ఎప్పుడైతే కడతామో అప్పుడు మైనస్ చేసి ఆ మంత్ కి సంబంధించిన అవుట్ స్టాండింగ్ క్యాలిక్యులేట్ చేయాలంట. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎవ్రీ మంత్ మంత్లీ అవుట్ స్టాండింగ్ క్యాలిక్యులేట్ చేసి. ఓకే, సో ఆ మంత్లీ అవుట్ స్టాండింగ్ మీద మనం ఏం చేయాలంటమ్మా? ఇంట్రెస్ట్ అనేది చేయాలంట. అర్థమైందా? ఇంట్రెస్ట్ రేట్ ఏ రేట్ తీసుకుంటాం? SBI ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటాం. SBI ఇంట్రెస్ట్ లో ఏ రేట్ తీసుకోవాలి? ఏ పర్పస్ కి అయితే లోన్ తీసుకున్నామో ఆ పర్పస్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. ఏ రోజున ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి? యాజ్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది తీసుకోవాలి. ఓకే, రైట్. సరే, ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? లోన్ తీసుకున్నామంటే రీపేమెంట్ తో సంబంధం లేకుండా త్రూ అవుట్ ద ఇయర్ ఒకటే ఇంట్రెస్ట్ వేసేచ్చా? డైరెక్ట్ గా 10 లక్షలు లోన్ తీసుకున్నారు, 10 లక్షలు ఇంటూ మీరు తీసుకున్న ఇంట్రెస్ట్ రేట్ అంతా 20% అనుకోండి. 10 lakhs ఇంటూ 20% అని డైరెక్ట్ గా వేసేచ్చా? వేయకూడదా? మంత్లీ అవుట్ స్టాండింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇయర్లీ అవుట్ స్టాండింగ్ మీద మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేయడం కాదు. అర్థమవుతుందమ్మా? మంత్లీ అవుట్ స్టాండింగ్ తీసి మంత్లీ అవుట్ స్టాండింగ్ లో ఏమైనా పే చేస్తే కనుక ఆ పే చేసి మైనస్ చేయాలి కదమ్మా. పే చేయడం మైనస్ చేసేసి మిగిలింది తీసుకుంటాం. మంత్లీ అవుట్ స్టాండింగ్ తీసుకుని ఆ అవుట్ స్టాండింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ ఇంట్రెస్ట్ మీద మనం ఏం చేయాలమ్మా? ట్యాక్సిబుల్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ ని ట్యాక్సిబుల్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్, ఇక్కడ స్టార్ మార్క్ వేసుకున్నామా సెకండ్ పాయింట్ లో. However, small loans up to 20,000 is exempt from, in aggregate are exempt.
సార్ ప్రతి లోన్ ని తీసుకెళ్లి ట్యాక్స్ చేస్తారా? ప్రతి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ని, ప్రతి కన్సెషనల్ రేట్ లో ఉన్న లోన్ ని తీసుకెళ్లి ట్యాక్స్ చేస్తారంటే లోన్స్ ఇన్ అగ్రిగేట్ 20,000 ఒక ఇయర్ లో 20,000 కంటే లోన్ దాటితే గనక, దాటకపోతే గనక అప్పుడు మనం ఏం చేయాలంట? ఇగ్నోర్ చేయాలి. ఏం చేయాలమ్మా? ఇగ్నోర్ చేయాలి. No value would be charged as percentage if the loan is availed for medical treatment in respect of the disease specified in Rule 3A or where the amount of loan aggregate does not exceed 20,000. అంటే టోటల్ గా మనం తీసుకున్న లోన్స్ టోటల్ వాల్యూ 20,000 దాటకపోయినా మనం మెడికల్ పర్పస్ కోసం మనం లోన్స్ తీసుకున్నా అప్పుడు ఏమవుతుందంటమ్మా? నో పర్క్విజిట్. ఓకే. However, if the employees gets reimbursed under the medical insurance scheme for the medical treatment in respect of which such loans have been availed, then the benefit of this exemption shall not apply to such loan అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ది మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ లోన్ ఈజ్ అవైల్డ్ అని చెప్పేసి అంటున్నాడు. మీరు నా దగ్గర నుంచి లోన్ తీసుకున్నాను, నేను ఎంప్లాయర్, మీరు ఎంప్లాయీ. దేనికోసం? మెడికల్ కోసం. ఓకే సార్, ఇలాగా కరోనా వచ్చింది, మాకు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఒక 10 lakhs అప్పు ఇవ్వండి అంటే నేను అప్పిచ్చాను మీకు. అర్థమైందా? సో ఇది కాంపెన్సేటెడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పేసి అని అనుకుంటే ఇక్కడ మళ్ళీ మీకు ఏమైనా బెనిఫిట్ ఉందా? ఉన్నట్టా లేనట్ట? సో ఇంట్రెస్ట్ అనేది, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది లేనట్టే కదమ్మా? ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు దాని మీద ట్యాక్స్ చేస్తామా? సో ఇక్కడ ఏమంటుంది చెప్పినట్టు చూడండి. రీయింబర్స్డ్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ది మెడికల్ ట్రీట్మెంట్. However, if the employee gets reimbursement under the medical insurance scheme for the medical treatment in the respect of which such loan is availed, the benefit of exemption shall not be apply such loan amount. ఆ అమౌంట్ మీద మనకి ఏం రాదంటమ్మా? ఎగ్జంప్షన్ రాదు అని చెప్పేసి చెప్పు. ఓకే రైట్. అమ్మా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, ప్రాబ్లమ్ చేయండి. ఇక్కడ మంత్లీ అవుట్ స్టాండింగ్ మాక్సిమం అవుట్ స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ అనేది చేయాలి. ఇక్కడ మనకి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అనేది ఎలా వస్తుంది సార్ అని చెప్పేసి అంటే మనకి పేమెంట్ చేసింది మైనస్ చేస్తే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ వస్తుంది అమ్మా. అంతేనా? డైరెక్ట్ గా మీకు ప్రిన్సిపల్ ఎంత పే చేశాను అని చెప్పేసి అంటే ప్రాబ్లం లేదు. ప్రిన్సిపల్ ఎంత పే చేశాను, ఇంట్రెస్ట్ పే చేశాను అని చెప్పేసి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఏం చేస్తారు? ఒరిజినల్ లోన్ వాల్యూ నుంచి తగ్గించుకుంటారు. అంతేనా? కానీ ఇక్కడ మీకు ఏం చెప్పలేదంటమ్మా? ఈఎంఐ ఇచ్చాడంట. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ విచ్ కంప్రైజెస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఉంటది, అలాగే ఇంట్రెస్ట్ ఉంటది. అంతేనా? ఇప్పుడు ఇందులో ప్రిన్సిపల్ ని తీసుకెళ్లి మనం ఏం చేస్తాం? అవుట్ స్టాండింగ్ లోంచి మైనస్ చేస్తాం. అంతేనా? ఎస్ ఆర్ నో? నేను టోటల్ గా ఒక 10 lakhs లోన్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను? 10 lakhs మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత తీసుకుంటున్నానమ్మా? 10%. ఎంత? 10%. ఇప్పుడు ఈఎంఐ అనేది ఎంత చెప్పాడంటే 15,000 చెప్పాడంట. ఎంతమ్మా? 15,000 చెప్పాడంట. ఇందులో 15,000 ఏముంటాయి? ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్ రెండు ఉంటాయా ఉండవా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏం చేయాలంటమ్మా? ఈఎంఐని మనం ఎలా బైఫర్కేట్ చేయాలంటమ్మా? ఇంట్రెస్ట్ పోర్షన్, ప్రిన్సిపల్ పోర్షన్ కింద మనం బైఫర్కేట్ చేయాలంట. సార్ ఎలా బైఫర్కేట్ చేస్తాం సార్ అని చెప్పేసానంటే ఫస్ట్ ఈఎంఐ లో ఏమంటున్నాడమ్మా? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అవుట్ స్టాండింగ్ ఉంటది కదా, అవుట్ స్టాండింగ్ మీద ఫస్ట్ ఏం చేయమంటున్నాడు? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో 10 lakhs మీద 10% అంటే ఎంతమ్మా? ఎంత? 1 lakh. 1 lakh డివైడెడ్ బై 12. ఇది మంత్లీ కదా, మంత్లీ ఇన్స్టాల్మెంట్ అన్నాం కదా, అంటే ఎంత? 8,333. సో టోటల్ గా మీకు ఈఎంఐ ఎంత అంటే 20,000 అండి. ఈఎంఐ ఎంతమ్మా? 20,000 అంట. ఇప్పుడు ప్రిన్సిపల్ 20,000 నుంచి ఇంట్రెస్ట్ చేస్తే మిగిలినంతా కూడా ఏమవుతుంది? ప్రిన్సిపల్. ఎంత అవుతుందమ్మా? 11,667 ఏమవుతుంది? ప్రిన్సిపల్. సో నెక్స్ట్ మంత్ కి ఏమవుతుంది? 10 lakhs మైనస్
11,667 తీస్తే అదే వాల్యూ అవుట్ స్టాండింగ్ కింద వస్తుందంట. అలా ఈఎంఐ ఇస్తే కనుక ఈఎంఐని ఏం చేయాలి, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కింద మనం ఏం చేయాలంటే బైఫర్కేట్ చేయాలంట. అర్థం అవుతుందా? ఎస్ ఆర్ నో? సో దాని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేయండి. నెక్స్ట్ పర్క్విజిట్ ఏమని చెప్తున్నాడమ్మా, ట్రావెలింగ్, టూరింగ్ అండ్ అకామిడేషన్ అని చెప్పేసి అన్నాడు. The value of traveling, touring, stay and other expenses borne by the employer for any holiday availed by the employee or any member of his household shall be the amount of expenditure incurred by the employer అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా, ట్రావెలింగ్ కి, టూరింగ్ కి, స్టే కి ఏదైనా ఎక్స్పెన్సెస్ కనుక బేర్ చేస్తే ఎవరు, ఎంప్లాయర్ బేర్ చేస్తే అదంతటిని తీసుకెళ్ళి ఏం చేస్తాడంట, పర్క్విజిట్ కింద ట్యాక్స్ చేస్తాడంట. సార్ ఏ ఎంప్లాయీ చేతిలో ట్యాక్సిబుల్ చేస్తాడు సార్? ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ కే కదా మనం చూస్తున్నాం. పర్క్విజిట్స్ ట్యాక్సిబుల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ చేతిలోనే కదా ట్యాక్స్ చూస్తున్నాం, అందరి చేతిలోనే ట్యాక్సిబుల్ అయిపోతుందంట. సార్ ఇంతకు ముందు లీవ్ ట్రావెల్ అసిస్టెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అన్నారు కదా సార్, అదేంటిది? అక్కడ ఓన్లీ ట్రావెలింగ్. ఇక్కడ ఏమంటున్నాడు, స్టే, అకామిడేషన్, అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇచ్చినట్లయితే అన్నిటిని కూడా ఏం చేస్తాడు, ట్యాక్స్ చేస్తాడు. ఓకే, సో మీరు షాపింగ్ చేసుకోవడానికి ఎంప్లాయర్ 25,000 ఇచ్చాడంట. ఓకే, సో షాపింగ్ చేసుకోవడానికి, ట్రావెలింగ్, స్టే, ఫుడ్, ఇవి కాదు, షాపింగ్ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చాడంట, అది కూడా ట్యాక్స్ చేస్తారా చేయరా? అదర్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు కదా, అంటే అది కూడా వచ్చిన బెనిఫిటే కదా, తీసుకెళ్ళి ఏం చేస్తాడు, ట్యాక్స్ చేస్తాడు. This provision applies in respect of the trips other than those which are exempt under section 10(5). So 10(5) లో ఎగ్జంప్షన్ తీసుకొని ట్రిప్స్ కి ఇది అప్లికబుల్ అవుతుంది అని అన్నాడు. ఒకవేళ ట్రిప్స్ కి ఎగ్జంప్షన్ తీసుకున్నా సరే అక్కడ వచ్చేది ఏంటి, కేవలం ట్రావెలింగ్ కాస్ట్, అంతేనా? అకామిడేషన్, ఫుడ్, అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇస్తే కనుక అవన్నీ కూడా ఏమవుతాయి, ట్యాక్సిబుల్లే కదమ్మా. ఎస్ ఆర్ నో? రెడ్ విత్ రూల్ 2B. If the facility is maintained by the employer and it is not available uniformly to all employees, the value of the benefit shall be taken to be the value of such facility are offered by the other agencies to the public. అంటే ఒక రిసార్ట్ మనకే ఉందంట, మన ఎంప్లాయర్ కే రిసార్ట్ ఉందంట, అక్కడికి మనల్ని పంపించాడంట, అడికైనా ఖర్చు ఉంటుందా? సో అలాంటప్పుడు మనకు బెనిఫిట్ ఎలా క్యాలిక్యులేట్, మనకు మాత్రం బెనిఫిట్ ఉన్నట్టే కదా. అప్పుడు ఏం చేస్తారంట, ఇలాంటి సిమిలర్ ఫెసిలిటీ జనరల్ పబ్లిక్, అదర్ ఫెసిలిటేటర్స్ జనరల్ పబ్లిక్ ఎంతైతే ప్రొవైడ్ చేస్తారో ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ వీడికి బెనిఫిట్ కింద ట్యాక్స్ చేసామని చెప్పేసి నేను చెప్తున్నాడు అంట. అర్థం అవుతుందా? రైట్. Where employee is on official tour and expenses incurred in respect of any member of his household accompanying him, the amount of expenditure so incurred shall also be perquisite. However, if the official tour is extended as a vacation, the value of such a perquisite will be limited to the expenses incurred in relation to that extended period of stay or vacation అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఎంప్లాయీ, మీరు వెళ్ళే చోటకి మీ పని మనిషిని కూడా తీసుకెళ్లారు, మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్. ఓకే, సో తీసుకెళ్తే అఫీషియల్ టూర్ వెళ్ళారంట. ఏంటది? అఫీషియల్ టూర్ వెళ్ళారు. అఫీషియల్ టూర్ అంటే మన అఫీషియల్ పర్పస్ కోసం కదా. అప్పుడు మీకు ఇచ్చే బెనిఫిట్ మీకంటే మీకు అక్కడికి వెళ్ళారు అనుకో, మీది బెనిఫిట్ లోకి రాదు, మీరు ఖచ్చితంగా ఆబ్లిగేషన్ మీద వెళ్ళాలి కాబట్టి. ఓకే, సో కానీ మీ పని మనిషిని తీసుకెళ్లారు, అప్పుడు అక్కడ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ కి ఇచ్చిన బెనిఫిటే కదా, అక్కడ ఇచ్చిన అమౌంట్ ఏమవుద్ది, ట్యాక్సబుల్. అక్కడ నుంచి ఎక్స్టెండెడ్ వెకేషన్ మీరేం చేశారంట, అక్కడ అఫీషియల్ పర్పస్ కోసం తీసుకెళ్తే ఆ టూర్ అయిపోయిన తర్వాత మీ సొంత టూర్ పెట్టుకున్నారంట, అప్పుడు మీకు మీ పని మనిషికి ఇద్దరికి ఇచ్చిన వాల్యూ రెండు చోట్ల ఏమవుతుందమ్మా, ట్యాక్సిబుల్, ఎక్స్టెండెడ్ వెకేషన్ పీరియడ్ కి. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ఫ్రీ ఆర్ కన్సెషనల్ మీల్స్. ఫ్రీ ఆర్ కన్సెషనల్ మీల్స్. ఫుడ్ పెడితే కూడా ట్యాక్స్ చేస్తారా? ఫుడ్ పెడితే కూడా ట్యాక్స్ చేస్తారమ్మా. రైట్. సో మనం ఏదైనా వదులుతామా, దేన్ని వదలం. సో ఇక్కడ కవర్ అవ్వకపోతే, పర్క్విజిట్స్ లో కవర్ అవ్వకపోతే ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీలో కవర్ చేసేస్తాం, అంతేనా? సో ఎక్కడొక్కడ మాత్రం ట్యాక్సిబుల్ చేస్తాం, కానీ ఎక్కడ ట్యాక్సిబుల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్.
జాగ్రత్త చూడమ్మా. వాల్యూ ఆఫ్ ఫ్రీ మీల్స్ అండ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ షల్ బి ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్. The amount so determined shall be reduced by the amount, if any, paid or recovered from the employee for such a benefit or amenity. However, the following shall not be chargeable as perquisites. అంటున్నాడు. నార్మల్ గా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ తో మీకు ఫుడ్ ఇస్తున్నట్లయితే అదంతటిని ఇప్పుడు ట్యాక్స్ బిల్ చేస్తాం. అందులోంచి మీ దగ్గర నుంచి ఏమైనా కలెక్ట్ చేసినట్లయితే, ఎంప్లాయీ దగ్గర నుంచి ఏమైనా కలెక్ట్ చేసినట్లయితే తీసేసి మిగిలింది ట్యాక్సిబుల్ చేస్తాం అని అన్నాడమ్మా. కానీ కొంతవరకు ట్యాక్సిబుల్ చేయము అని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటో చూద్దాం. Free meals provided by the employer during the office hours of the office or business premises up to 50 per meal. So 50 rupees per meal వరకు మీకు ఏంటంట ఎగ్జంప్షన్. అంటే మీకు మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆ మీల్స్ ప్లేట్ రేట్ అంతా 50 రూపాయల కంటే తక్కువ ఉంటే కనుక దాన్ని ఏం చేస్తున్నాడంట బెనిఫిట్ కింద ట్యాక్స్ చేయడంట. ఫ్రీ మీల్స్ అండ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ప్రొవైడెడ్ త్రూ ద పెయిడ్ వౌచర్స్ which are not transferable and usable only at eating joints if the value thereof is up to 50 per meal. అంటే మీకు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాయిన్ అయ్యారు అనుకోమ్మా, సోడాక్సో కూపన్స్ అని ఇస్తారమ్మా. సోడాక్సో కూపన్స్ ఇస్తారు. అదేంటంటే ఆ 50 రూపీస్ వరకు కూపన్ ఉంటుంది. మీకు యాక్చువల్ మీల్ అనేది 100 రూపాయలు ఉండొచ్చు. మీరు ఆ సోడాక్సో కూపన్ ఎంత వరకు క్లెయిమ్ చేసుకోగలుగుతారు? 50 రూపీస్ వరకే క్లెయిమ్ చేసుకోగలుగుతారు. అంటే ఎంప్లాయర్ మీకు ఎంత బెనిఫిట్ ఇచ్చినట్టు? 50 రూపీస్ బెనిఫిట్ ఇచ్చినట్టు. అలాంటప్పుడు 50 రూపీస్ వరకు బెనిఫిట్ ఇచ్చినా సరే నాట్ ట్యాక్సబుల్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సోడాక్సో కూపన్ 100 రూపీస్ ఇచ్చాడు అనుకోమ్మా పర్ మీల్, అప్పుడు ఏమవుతుంది? 50 రూపీస్ కంటే ఎక్కువ కాబట్టి ట్యాక్సబుల్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఏమా మొత్తం ట్యాక్సబుల్ అయిపోతుంది. ఆ సోడాక్సో కూపన్ ఎంత దాటకూడదు? 50 అనేది దాటకూడదు. టీ ఆర్ స్నాక్స్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్. టీ గానీ స్నాక్స్ గానీ ఇస్తానంట నాట్ ట్యాక్సిబుల్. సో చాలా మంచోడు. ఫ్రీ మీల్స్ అండ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్ ప్రొవైడెడ్ ఇన్ ఏ రిమోట్ ఏరియా ఆర్ ఆఫ్ స్టోర్ ఇన్స్టాలేషన్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే మిమ్మల్ని రిమోట్ ఏరియాకి ఎక్కడికైనా పంపించాడు, అక్కడ కనీసం మీకు మీల్స్ ప్లేట్ కూడా దొరకదంట. అలాంటి చోట మీల్స్ పెట్టాడంటే వీడు. సో అలాంటి దాన్ని ట్యాక్స్ పర్క్విజిట్ కింద ట్యాక్స్ చేయకండి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మ. అర్థమైందా? రైట్. నెక్స్ట్ గిఫ్ట్. నెక్స్ట్ ఏంటమ్మా? గిఫ్ట్. రూల్ 374. గిఫ్ట్ ను కూడా ట్యాక్స్ చేస్తారా సార్? మేము ఏదైనా ట్యాక్స్ చేస్తాం, అంతేనా? రైట్. ది వాల్యూ ఆఫ్ ఎనీ గిఫ్ట్ ఆర్ వౌచర్ ఆర్ టోకెన్ in lieu of which such gift may be received by the employee or by the member of his household on the ceremonial occasions or otherwise shall be the sum equal to the amount of such a gift. So మీ పని మనిషికి బర్త్డే చేస్తున్నారంట. ఓకే సార్, దానికి ఎంప్లాయర్ ని పిలిచారంట. పిలిస్తే వాడు వచ్చి 10,000 చదివించాడంట. ఓకే, సో ఈ 10,000ని ట్యాక్స్ చేస్తారా సార్? ట్యాక్స్ చేస్తారా? చేస్తారా చేయరా అమ్మా? పెళ్లి కదమ్మా, బర్త్డే అని చెప్పాను. సో ఇక్కడ షల్ బి సమ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ సచ్ గిఫ్ట్. ఆ వాల్యూ ఆఫ్ ది గిఫ్ట్ ఎంతైతే ఉంటుందో ఆ గిఫ్ట్ వాల్యూ వరకు మనకి ఏం చేస్తాడంటమ్మా ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. If the such a value of the gift voucher or token is below 5,000 in aggregate during the previous year, ఒక ఇయర్ లో ఇచ్చిన గిఫ్ట్ వాల్యూ మొత్తం కలిపితే 5,000 దాటలేదంట, అప్పుడు the value of the perquisite shall be taken as nil. అంటే ఒక్క బర్త్డే కదా, మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ మొత్తం అందరు బర్త్డేస్ తర్వాత అంటే అన్ని అకేషన్స్. ఓకే, సో మీకు కానీ మీ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కానీ ఎంప్లాయర్ మీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చినట్లయితే ఆ టోటల్ అమౌంట్ అనేది ఏమవుతుందంట అగ్రిగేట్ 5,000 దాటకపోతే ఇయర్ మొత్తానికి, ఆ ప్రీవియస్ ఇయర్ లో మొత్తానికి 5,000 దాటకపోతే నాట్ ట్యాక్సబుల్. ఓకే, ఇఫ్ ద అగ్రిగేట్ ఆఫ్ ది గిఫ్ట్ ఈజ్ 5,000 ఆర్ మోర్, 5,000 ఆర్ మోర్ అంటే ఏం చేస్తామమ్మా? ది ఎంటైర్ అమౌంట్ ఈజ్ ట్యాక్సబుల్. ఓకే, however
gifts made in cash or convertible into cash like gift checks etc. do not fall in this category అని చెప్పేసి అని అంటున్నాడు. సార్ ఇక్కడ కవర్ అవ్వకపోతే ఎక్కడ కవర్ అవుతాయి? ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీలో కవర్ అవుతాయి. ఎంప్లాయీకి ఇచ్చింది, అర్థమైందమ్మా? అర్థం, ఎంప్లాయీకి ఇచ్చింది, ఇంకా క్యాష్ లో ఇచ్చిన ఇదిలో ఈ గిఫ్ట్ అనే ఈ పర్క్విజిట్స్ క్లాస్ లో కవర్ అవుతా అన్నాడు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్సెస్. మా క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్స్ ఏంటి? ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్స్ అంటే ఏదేదో ఊహించుకోవద్దు. వెరీ సింపుల్. అంటే ఎంప్లాయర్ మీకు క్రెడిట్ కార్డ్ కి అయ్యే ఎక్స్పెన్సెస్ అంటే క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ ఉంటాయి తెలుసమ్మా. క్రెడిట్ కార్డ్ బిల్ కడతాడు అంటలేదు, ఆ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన ఛార్జెస్ ఎంప్లాయర్ కడతాను అన్నాడంట. అలా కడితే కనుక ఆ డబ్బులు కూడా ఏమవుతుందమ్మా? పర్క్విజిట్. సార్ క్రెడిట్ కార్డ్ బిల్ కడితే ఏం చేయాలి? క్రెడిట్ కార్డ్ బిల్ కడితే ఇందులోకి రాదు, ఇందులోకి వస్తుంది. ఇందులోనే కవర్ అవ్వకపోతే ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీలో వేసి ట్యాక్స్ చేసేస్తాం, అది వేరే విషయం. అర్థమైందా? క్రెడిట్ కార్డు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తాడమ్మా, ఏంటంటే ఏదన్నా అకేషన్ జరుగుతుందమ్మా, మన యానివర్సరీ జరుగుతుంది, మన ఎంప్లాయర్ యానివర్సరీ జరుగుతుంది, దానికి ఎంప్లాయీస్ అందరికీ గిఫ్ట్లు ఇవ్వాలి. గిఫ్ట్లు ఇవ్వడం కోసం క్రెడిట్ కార్డు ఏదో ఒక ఎంప్లాయీ ఆఫర్ ఉందని చెప్పేసి ఆ ఎంప్లాయీది పెట్టి మొత్తం అన్ని గిఫ్ట్లు కొనేసాం. ఓకే, ఆడికి డబ్బులు ఇచ్చేసాం, ఆడు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తాడు. ఓకేనా, రీఇంబర్స్మెంట్ చేసేసాం. కానీ ఆడికి ఏదో బెనిఫిట్ ఇవ్వాలి కదా, ఆడి కార్డు వాడినందుకు. నీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ నేను కడతానని చెప్పాను ఎంప్లాయర్ గా. సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆడికి మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిపోతుంటే వదిలేస్తారా? ఏం చేస్తారంటే ఇక్కడ ట్యాక్స్ చేస్తారు. మీకు అర్థమైందమ్మా? సో అలాంటి క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే అది ఎంప్లాయీ అప్లికేషన్ ఎంప్లాయర్ పే చేసినట్లయితే అక్కడ ఏమవుతుందంట? ట్యాక్సబుల్. సార్ మెంబర్షిప్ ఇన్ ఏ క్లబ్ అంటున్నారు. సార్ మెంబర్షిప్ ఇన్ ఏ క్లబ్ అంటే క్లబ్ మెంబర్షిప్. క్లబ్ లో క్లబ్ అంటే తెలుసా మీకు? ఇక్కడ ఎగ్జాంపుల్ కి హాలికాన్ టైమ్స్ ఉంది. హాలికాన్ టైమ్స్ అని చెప్పేసి నాగమల్తోట జంక్షన్ లో మనకి ఒక క్లబ్ ఉంటదమ్మా. అందులో మెంబర్షిప్ సంవత్సరానికి 30,000, లైఫ్ టైం అయితే కనుక 2 లక్షలు. ఓకే, ఏం చేస్తారు సార్ అంటే పొద్దున్నే వెళ్ళి షటిల్ కోర్ట్ ఇస్తారు, స్విమ్మింగ్ పూల్ ఇస్తారు, అంటే బెనిఫిట్స్ అన్నమాట. సో ఆ క్లబ్ లో మెంబర్ అయితే కనుక మీకు అక్కడ రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్ కి వెళ్తే ఒక 10% ఎంతో డిస్కౌంట్ ఇస్తారు. ఎన్నిసార్లు వెళ్తే ఎన్నిసార్లు మీకు మెంబర్ గా స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో మెంబర్ కి మామూలు వాళ్ళు వెళ్ళిన దానికంటే ఓన్లీ మెంబర్స్ కి మాత్రమే ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కొన్ని ఉంటాయి. సో అవి ఎక్స్క్లూజివ్ గా మీకు ఇస్తారంట మా బెనిఫిట్స్ అన్ని కూడా. ఆ బెనిఫిట్స్ ఫెసిలిటీస్ మీరు ఎంజాయ్ చేయాలంటే కనుక యూ షుడ్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ దట్ క్లబ్. ఓకే, సార్ నాకు రిఫ్రెష్మెంట్స్ లేవు, నాకు రిఫ్రెష్మెంట్స్ కావాలి అని చెప్పేసి అనగానే మీకు హాలికాన్ టైమ్స్ లో మెంబర్షిప్ తీసి ఇచ్చేసానంట. ఇయర్ కి 30,000 పే చేశాను. ఆ మెంబర్షిప్ అనేది పే చేయగానే మీకు యాక్సెస్ ఉంటుంది. ఏంటి, షటిల్ ఆడుకోవచ్చు, ఈ స్విమ్మింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా అదర్ గేమ్స్ అనేవి ఉంటే కనుక అవి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ని, జిమ్ ఉంటే జిమ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా బోల్డ్ అన్ని ఫెసిలిటీస్ మీరు పొందొచ్చు. ఆ బెనిఫిట్స్ పొందుతున్నట్లయితే ఆ మెంబర్షిప్ ఫీజు కట్టాను కదా, ఎంప్లాయర్ గా నేను కట్టాను కదా, సో అదంతా కూడా ఏమవుతుంది? మీకు ట్యాక్సిబుల్ అయిపోతుంది. అర్థమైందా? రైట్. సో ఇలాంటి మెంబర్షిప్ ఇన్ ఏ క్లబ్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయమ్మా? ట్యాక్సిబుల్ అవుతాయి. వాల్యూ ఎంత ట్యాక్సిబుల్ అవుతుందంటే మనం ఎంతైతే పే చేసామో ఆ అమౌంట్ మనకి ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి చెప్తారు. ఓకే, సో ఇక్కడ ఆపుదామమ్మా. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా?